ఈ అధ్యాయంలో మనం మొదటి అర్ధభాగంలో ప్రపంచ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. 20వ శతాబ్దం, రెండు ప్రపంచ యుద్ధాల కారణాలు మరియు పరిణామాలు మరియు యూని వంటి సంస్థ యొక్క సృష్టి. 20వ శతాబ్దం. ఎరిక్ హాబ్స్బామ్ అనే చరిత్రకారుడు 20వ శతాబ్దాన్ని ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలిచాడు. ఒకవైపు ప్రశ్నించలేని ఆలోచనల కారణంగా ఫాసిజం బలంగా పెరుగుతోంది. పోట్ కోసం అధికారం మరియు ద్వేషం. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం యొక్క అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలుగా విభజించబడింది. పశ్చిమం బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో సహా మొదలైనవి మరియు ఆసియాలోని వలస దేశాలు. పారిశ్రామిక దేశాలు రెండు శత్రువులుగా విడిపోయాయి. సమూహాలు లేదా బ్లాక్లు. జర్మనీ, ఆస్ట్రియా మరియు హంగరీ ఉన్నాయి ఒకవైపు మరియు బ్రిటన్, ఫ్రాన్స్ మరియు రష్యా ఉన్నాయి. ప్రతి సమూహం కోరుకుంది ప్రపంచంపై ఆధిపత్యం మరియు నియంత్రణ, వీలైనన్ని కాలనీలు మరియు మార్కెట్లు. ఇది ప్రపంచం యొక్క ఆవిర్భావానికి దారితీసింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైంది. చైనా, జపాన్ తూర్పు మరియు పశ్చిమాన పాల్గొన్నారు. యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది. 1918లో బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఓడిపోయాయి. జర్మనీ మరియు దాని మిత్రదేశాలు. మొదటి ప్రపంచ యుద్ధానికి 6 కారణాలు ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలకు కారణాలు: దూకుడు జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య పొత్తులు, మిలిటరిజం, బాల్కన్ రాజకీయాలు. తక్షణ కారణం: